పుప్పాలగూడలో ప్రణీత్ సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణం, అందులో బాధితుల ఉదాంతాన్ని ప్రప్రథమంగా వెలుగులోకి తెచ్చిన రియల్ ఎస్టేట్ గురు వరుస కథనాలపై టీజీ రెరా స్పందించింది. రెరా అనుమతి లేకుండా పుప్పాలగూడలో ప్రణీత్ కాన్సెప్ట్ అంబియన్స్ ప్రాజెక్టులో అక్రమంగా అమ్మకాల్ని జరుపుతున్న విషయాన్ని రియల్ ఎస్టేట్ గురు ప్రత్యేక కథనాల్ని ప్రచురించింది. 2026 జనవరి 31న గాల్లో ఫ్లాట్లను అమ్మిన ప్రణీత్ అనే కథనాన్ని ప్రచురించింది. ఇదే అంశాన్ని ఆర్ఈజీ టీవీలోనూ ప్రసారం చేసింది. ఈ ప్రాజెక్టులో అనధికారిక మార్కెటింగ్ మరియు విక్రయాలు జరుపుతున్నారన్న ఫిర్యాదులను పరిశీలించిన టీజీ రెరా జరిమానా విధించింది. ప్రణీత్ అంబియన్స్ ప్రాజెక్టులోని ఏసీ మరియు డి బ్లాకులకు మాత్రమే చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ లభించిందని, అయితే ప్రమోటర్ చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం తప్పనిసరిగా ఉండాల్సిన రిజిస్ట్రేషన్ లేకుండానే బిఈఎఫ్ మరియు జి బ్లాకులతో పాటు అదనపు అంతస్తులకు ప్రకటనలు ఇవ్వడం, మార్కెటింగ్ చేయటం మరియు విక్రయాలకు ఆఫర్ చేయటం అథారిటీ గమనించింది. చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించినందుకు సెక్షన్ 59 కింద 43,71,211 జరిమానాను అథారిటీ విధించింది. ప్రాజెక్టులో రిజిస్టర్ చేసిన భాగానికి సంబంధించి ప్రకటించిన డిసెంబర్ 2024 గడువు దాటినా నిర్మాణం పూర్తి కావడంలో జాప్యం జరగటాన్ని అథారిటీ గుర్తించింది. నిర్మాణ ప్రగతి నివేదిక, ప్రాజెక్ట్ నిధుల వినియోగం మరియు అఫిడవిట్తో కూడిన సవరించిన గడువును 2 వారాల్లోపు సమర్పించాలని ప్రమోటర్ను ఆదేశించింది. అంతేకాకుండా కొనుగోలుదారులందరూ స్వయంగా కొనుగోలుదారుల సంఘం ఏర్పాటు చేసుకునే ప్రక్రియను ప్రారంభించడానికి అథారిటీ అనుమతించింది. దీనికోసం అవసరమైన కొనుగోలుదారుల పూర్తి జాబితాను మరియు ప్రాజెక్ట్ పత్రాలను వెంటనే అందజేయాలని ప్రమోటర్ను ఆదేశించింది. మియాపూర్ బాచుపల్లి రోడ్డులోని ఆవాస్ హైదరాబాద్ ప్రాజెక్టులో పాత యజమానుల బకాయిలను కొత్త కొనుగోలుదారులపై రుద్దడాన్ని తెలంగాణ రెరా అథారిటీ తప్పుబట్టింది. అక్రమ ఆలస్య రుసుములను తొలగించి సవరించిన ఖాతా వివరాలను అందించాలని పసిఫికా కన్స్ట్రక్షన్ ఆదేశించింది. మునుపటి కొనుగోలుదారుల బకాయిల బాధ్యతను తర్వాతి కొనుగోలుదారులపై ప్రమోటర్ వేయలేరని తేల్చి చెప్పింది. అలాంటి ఛార్జీలను మినహాయించి ఒప్పందాల ప్రకారం బకాయిలను లెక్కించి సవరించిన స్టేట్మెంట్లను సమర్పించాలని ప్రమోటర్లను ఆదేశించింది. బకాయిలు చెల్లించిన వెంటనే చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం విక్రయ పత్రాలను రిజిస్టర్ చేయాలని, లేని పక్షంలో సెక్షన్ 63 కింద శిక్షార్హమైన చర్యలు తీసుకోబడతాయని అథారిటీ స్పష్టం చేసింది. అలాగే ఉమ్మడి నిర్ణయం తీసుకోవటం కోసం 30 రోజుల్లోపు కొనుగోలుదారుల సంఘం సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రమోటర్ను ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఒక ఫిర్యాదును విచారించిన అథారిటీ 30 రోజుల్లో ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని బాధితుడికి అనుకూలంగా కీలక తీర్పు ఇచ్చింది. సూరారంలోని తులసి లేక్ ఫ్రంట్ ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలు చేసిన వి సోల్మన్ రాజుకి 30 రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పొజిషన్ అప్పగించాలని తులసి కన్స్ట్రక్షన్స్ మరియు భువనతేజ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రెరా ఆదేశించింది. బాధితుడు 2020లోనే 31 లక్షల పూర్తి విక్రయ మొత్తాన్ని చెల్లించినప్పటికీ బిల్డర్ మరియు మార్కెటింగ్ ఏజెన్సీ మధ్య ఉన్న అంతర్గత ఆర్థిక వివాదాల వల్ల గత 2 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ నిలిపివేశారు. బిల్డర్ మరియు ఏజెన్సీ మధ్య వివాదాలు కొనుగోలుదారుని చట్టబద్ధమైన హక్కులను ప్రభావితం చేయలేవని స్పష్టం చేసిన అథారిటీ ఈ ఆదేశాలను పాటించకపోతే సెక్షన్ 63 ప్రకారం భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. మరో ఫిర్యాదు విచారించిన అథారిటీ సైదాబాద్ కాలనీలో రిజిస్ట్రేషన్ లేకుండా చేపట్టిన రాజా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టుపై కూడా కఠిన చర్యలు తీసుకుంది. 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రాజెక్టులకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అయినప్పటికీ 548.25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ నిర్మాణాన్ని చేపట్టిన బిల్డర్ నిబంధనలను పాటించలేదని గుర్తించింది. భూ యజమానులు రిజిస్ట్రేషన్ చేయడానికి అధికారం ఇవ్వలేదన్న బిల్డర్ వాదనను తోసిపుచ్చిన అథారిటీ చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ బాధ్యతను ఒప్పందాల ద్వారా తప్పించుకోలేరని తేల్చి చెప్పింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి విక్రయాలు, బుకింగ్లు లేదా ప్రచారాలు నిర్వహించకూడదని అథారిటీ నిషేధం విధించడంతో పాటు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.